నమస్కారం కృష్ణారావు గారు. అవేర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ మోడీ గారు థర్డ్ టైం మళ్ళీ పవర్లోకి వచ్చిన తర్వాత బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్ అన్ని రాష్ట్రాల్లోనూ తన జెండా ఎగురవేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ మధ్యలో ఈ కూటమిలో ఉండే ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయనేది సమీక్షించుకోవాల్సిన అవసరమైతే తప్పకుండా ఉందనుకుంటా. ఎందుకంటే ఒక 1 వీక్ బ్యాక్ మనకి ఐఐటి చెన్నై మెడ్రాస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండే గవర్నింగ్ ఫ్యాక్టర్స్ మీద ఒక సర్వే చేస్తే చాలా కొంచెం ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మనకి గోచరించాయి. అంటే ఈ సర్వేలు ఎంతవరకు ఇదమిద్దంగా ఉంటాయనేది ఒక పెద్ద ఇది. బట్ వాళ్ళు చేసిన సర్వేలో మొత్తం ఒక 175 నియోజకవర్గాల్లో సుమారు 1,90,000 మంది పైన ఓటర్లను కలిసి నేరుగా సర్వీస్ చేశారు. వాళ్ళు చేసిన సర్వేలో ఏంటంటే ప్రభుత్వం మీద మోర్ దాన్ 45% చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పి ఒక సమ్మరీ విషయం వచ్చింది. దీని ప్రధాన కారణాలు ఏమిటంటే అవినీతి మీద ఒక 27% ఇచ్చారు, రైతు సమస్యల మీదేమో ఒక 25% ఇచ్చారు, నిరుద్యోగుల మీద ఒక 21% ఇచ్చారు, లా అండ్ ఆర్డర్ మీద ఒక 15% ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు ఏ పార్టీ వస్తుందనంటే సర్ప్రైజింగ్గా ఏంటంటే వైఎస్ఆర్సీపీకి ఆల్మోస్ట్ అబౌట్ 45% ఓటర్ ఇది ఉండి కూటమికి 40% ఇచ్చారనమాట. అంటే చంద్రబాబుకి 32, ఈ విధంగా ఈ సీట్ల అంచనా వైఎస్ఆర్సీపీకి 63, కూటమికి 62 అని చెప్పేసి వాళ్ళు ఒక ఇది ఇచ్చారు. దేనికనంటే దీనికి ముఖ్య కారణం వాళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసినటువంటి ఆ సూపర్ 6 ఇవి హామీలు నెరవేర్చలేదు అనేటువంటి ప్రజల్లో ఒక ఇది ఉంది. సో ఇప్పుడు ఏంటంటే త్రిముఖ పోటీ వస్తుంది కాబట్టి ఓట్లు చీలుతాయి, అందువల్ల వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ వస్తుందని చెప్పేసేసి ఇది చేసి మొత్తం అయితే పాలనాపరంగా అయితే 3 చాలా అసంతృప్తిగా ఉందని చెప్పి ఒక ఉద్దేశం. అదే కాకుండా ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ జరిగిన దాని మీద కూడాను చాలా ఒక విధమైనటువంటి స్పష్టమైన ఇది ఇవ్వకపోవడం వల్ల గవర్నమెంట్ మీద స్టూడెంట్స్లో చాలా ఇదిగా ఉందని చెప్పేసి ఇట్లా అంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వాళ్ళు అనలైజ్ చేశారు. సో ఇది అసలు ఈ సర్వే అనేది మైట్ బి రైట్ టైంలో వచ్చింది కరెక్టివ్ యాక్షన్ తీసుకెళ్ళడం కోసం అని. అసలు ఈ సర్వే యొక్క పందా ఏమిటి, దీంట్లో నిజాలు ఏమిటి, దాని మీద కొంచెం వివరణ ఇవ్వగలరా? ఐఐటి చెన్నై చేసింది కాదు, ఐఐటిలో చదువుకున్న కొంతమంది ఐఐటియన్స్ అని పెట్టి సర్వే చేస్తూ ఉన్నారు. వీళ్ళ సర్వే కొంత క్రెడిబిలిటీ అయితే ఉన్నది. విజయ్ వస్తాడని వీళ్ళు చెప్పారంటారు. అట్లాగే వెస్ట్ బెంగాల్లో బీజేపీకి ఇవి కొన్ని వీళ్ళు చెప్పిన సర్వే ప్రకారంగా వీళ్ళ అంచనాలు ఎస్టిమేట్స్ కొంత సక్సెస్ అయినటువంటి ట్రాక్ రికార్డ్ అయితే ఉన్నది. సో వీళ్ళు సర్వే చేసి వైడ్ సర్వే చేశారు అన్ని ఇష్యూస్ మీద, చాలా కాంప్రహెన్సివ్గా, నాట్ జస్ట్ కాన్స్టిట్యుయెన్సీ వైజ్ చాలా ఇష్యూస్ మీద 3 ఆఫ్ ది స్టేట్ను అనలైజ్ చేస్తూ సర్వే చేశారు. పెద్ద ఆశ్చర్యం ఏం లేదు, ఎందుకనంటే 2 రకాలుగా మీరు గుర్తుపెట్టుకొని ఉంటారు. 2024 ఎలక్షన్ల ముందు ఒక కామెంట్ నేను చేశాను. అది ఆ కామెంట్ చాలా వైరల్ అయింది. అప్పటికి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆఫీస్లో ఉన్నాడు. 2024 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే దురదృష్టవంతుడు, ఓడితే అదృష్టవంతుడు అన్నాను. చాలా ఆ కామెంట్ వెనుక చాలా థింకింగ్ కూడా ఉంది. బేసిక్గా పాయింట్ ఏంటి అంటే 2019 నుంచి 24 వరకు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి ఒకే ఒకటి కాన్సన్ట్రేట్ చేశాడు, అభివృద్ధి మీద అసలు దృష్టే పెట్టలేదు, ప్రాజెక్ట్స్ను పట్టించుకోలేదు, ఫ్రీబీస్ డిస్ట్రిబ్యూషన్ మీద మాత్రం పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి ఉన్న డబ్బు, అప్పు చేసిన డబ్బు అంతా పనిచేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరికైనా రాష్ట్రం ఎట్టా ఉంది, ప్రోగ్రెస్ ఏముంది, ఎంప్లాయ్మెంట్ ఏముంది చూసుకోండి, నాకు ఏదైనా బెనిఫిట్ అయిందా. సో ఒక పెద్ద క్లయింటేల్ హోదాన్ని క్రియేట్ చేసుకున్నాడు, ఒక ఓట్ బ్యాంకును క్రియేట్ చేసుకున్నాడు, మేజర్ సబ్స్టాన్షియల్ ఓట్ బ్యాంకును ఒకటి క్రియేట్ చేసుకున్నాడు. ఆ లెవెల్లో పంచటం అనేటటువంటిది రాను డిఫికల్ట్ అవుతుంది. ఎస్పెషలీ ఏదైనా ప్రభుత్వం రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటే, అభివృద్ధి మీద,
వెల్ఫేర్ మీద. అప్పుడు అంత లెవెల్లో అక్కడనే ఈయనకి సూపర్ 6తో కూడా ప్రాబ్లం వస్తుంది. చెప్పనైతే చెప్పాడు, కానీ అప్పటికే అప్పుల్లో పడిపోయిన రాష్ట్రం ఇంకా ఫర్దర్గా అప్పులు చేసి పంచాలి అంటే ఎంత పంచాలి, ఆ పంచే దాంట్లో కూడా మళ్ళీ ఈయన కంపీటింగ్ క్లెయిమ్స్ ఉన్నాయి. అమరావతికి ఖర్చు పెట్టుకోవాలి, బికాజ్ ఆయన పెట్టుకున్నటువంటి ఒక పెట్ ప్రాజెక్టు. సో ఇవన్నీ కాంగా ఇంకెంత మిగులుతుంది పంచడానికి అనే దాంట్లో కాస్త ఈయన దెబ్బతినే అవకాశం ఉంది. సో దీనివలన మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. అదే కనుక గెలిచుండి ఉంటే అంతకుముందు పంచడం కుదరదు కాబట్టి, ఎందుకంటే అప్పటికే అప్పులు చేసేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా గందరగోళం పట్టించేశాడు కాబట్టి ఫర్దర్గా అప్పులు కూడా చేయలేడు, ఎక్స్పోజ్ అయిపోయి ఉండేవాడు అని చెప్పాను. సో ఇదొక మేజర్ ఓట్ బ్యాంక్ అయితే తప్పకుండా అతను క్రియేట్ చేసుకున్నాడు, అది ఒకటి ఉంది. దాని మీద బిల్డప్ చేసుకోవడం ఈజీ అతనికి. ఇదొక పాయింట్. సో ఇది ఒకటి ఆయనకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్. అది మైనస్ సైడ్ ఏంటి అంటే పాలన సరిగ్గా లేదు, లాలెస్నెస్ ఎక్కువ ఉన్నది, విపరీతమైన కబ్జాలు చేశారు. స్పెసిఫిక్గా ప్రభుత్వం క్రైస్తవ మత ప్రోత్సాహానికి ప్రయత్నం చేసింది అనేది ప్రజల్లో బాగా పడిపోయింది. అది మైనస్ అవుతుంది. ఎస్పెషలీ మళ్ళా వస్తే ఇవన్నీ వస్తాయి. ప్రజలు ఎప్పుడు లాలెస్నెస్ను యాక్సెప్ట్ చేయరు. లాలెస్గా ఉంది అని అంటే అది అరాచకం. అటువంటి పాలన ఎప్పుడు వచ్చుకోరు. కాబట్టి ఆ పాయింట్ను గనక ముందుకు తీసుకొని పోగలిగితే అతనికి నష్టం అవుతుంది. అట్లాగే క్రైస్తవ మత ప్రచారానికి ప్రభుత్వమే పని కట్టుకుంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా బయటకు వచ్చి చెప్తూ ఉన్నాడు అదే మాట. ఇది బాగా జరిగింది ఆ పీరియడ్లో. హిందూ కన్సల్టేషన్ గట్టిగా వచ్చేటటువంటి అవకాశం ఉంది, భయపడతారు. ఇవి ఆయనకు వ్యతిరేకంగా వర్కౌట్ అయ్యేటటువంటి అంశాలు. సో మరీ అంతగా వన్ సైడెడ్గా అయితే ఉండకపోవచ్చు. స్టిల్ దేర్ ఇస్ ఎ క్వశ్చన్ మార్క్, ఎందుకంటే ఇంకో 2.5 to 3 years దాకా ఉంది కాబట్టి. బట్ డెఫినెట్లీ ఒక అడ్వాంటేజ్ అయితే ఉన్నది. అడ్వాంటేజ్ ఆఫ్ 2. ఒకటి తను పంచటం ఒకటి, వీళ్ళు పంచలేకపోవటం ఒకటి, నార్మల్ యాంటీ ఇన్కంబెన్సీ ఒకటి. ఈ 3 కలుపుకొని అడ్వాంటేజ్ ఒకటి తప్పకుండా అతనికైతే ఉన్నది. అదొకటి, దాని ఫలితమే ఇది. రెండోది, యాజ్ వీ గో ఏ రకంగా ఇవి వర్కౌట్ అవుతాయి, అది చాలా చాలా క్రూషల్. ఇప్పటికైతే ఈ కూటమి చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే 2 ప్రధానమైనటువంటి లెజిస్లేషన్స్కు తెలుగుదేశం మద్దతు బీజేపీకి చాలా చాలా అవసరం. FCRA లెజిస్లేషను, దెన్ డీలిమిటేషన్. ఈ 2 వీళ్ళు లేకుండా కాదు. అక్కడ వీళ్ళకు సబ్స్టాన్షియల్ నెంబర్ 20 ఎంపీలు ఉన్నాయి కదా. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 2 అవసరం కాబట్టి ఆ బార్గెన్లో చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైనటువంటి కన్సెషన్స్ బీజేపీ నుంచి పొందుతాడు. మేబీ నెక్స్ట్ ఇయర్కు లోకేష్ను ముఖ్యమంత్రిగా చేసేటానికి ఏదైనా ఒక ప్రయత్నం జరుగుతుంది. అది జరిగితే బీజేపీ కూడా దాన్ని సపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈయన సపోర్ట్తో గనక ఈ FCRA బిల్లు, రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ డీలిమిటేషను, ఈ 2 కనుక నెగ్గాయనుకో వాళ్ళకి అవి కావాలి. అవి డీలిమిటేషన్ జరిగింది అంటే చిన్న చిన్న కాన్స్టిట్యున్సీస్ అవుతాయి. చిన్న కాన్స్టిట్యున్సీ అయితే నార్త్లో వాళ్ళు చాలా గెయిన్ అవుతామని ఐడియాలో ఉన్నారు. సో దానికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అటువంటిది ఏదైనా ప్రపోజల్తో వచ్చే వాళ్ళ సపోర్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. దెన్ హౌ విల్ ఫ్రమ్ దేర్ థింగ్స్ టేక్ ఎ షేప్. జనసేన ఎట్లాంటి యాటిట్యూడ్ చూపెట్టచ్చు. దెన్ ఫైనల్గా ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ముగ్గురు కలుస్తారా, వేరువేరుగా పోతారా, ఏదైనా జనసేన. బట్ ఏ ఒకటి మాత్రం నిజం, అది జనసేన డెసిషన్ అయితే కాకపోవచ్చు. చేస్తే అది బీజేపీ బ్లెస్సింగ్తో జనసేన తీసుకోగలిగిన డెసిషనే. కానీ ఇప్పుడు జనసేన చేతి నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసేటటువంటి డెసిషను దాటిపోయింది. అది ఇట్ హ్యాస్ టు బి ఏ కంబైన్డ్ డెసిషన్. కంబైన్డ్ డెసిషన్లో డెసిషన్ బీజేపీయే చేస్తుంది. సో దట్ బీయింగ్ ది కేస్ అలౌ చేస్తారా, లేక కూటమి కలిసే పోతుందా? కలిసిపోతే తప్పకుండా రేషియోస్ మారాలి. లాస్ట్ టైం లాగా అయితే కుదరకపోవచ్చు. మేబీ ఇట్ విల్ బి 60-30-10 నేను అనుకుంటున్నాను. బట్ సమ్వేర్ అరౌండ్ దట్ మేజర్ కన్సెషన్స్ టు జనసేన అండ్ బీజేపీకి ఇవ్వటానికి కూడా నేను రెడీగా ఉంటాడు. ఎందుకంటే వీళ్ళకు ప్రధానమైనటువంటి సమస్య అంతా వైఎస్ఆర్సీపీ రాకూడదు.
సో దానికి ఇప్పుడు సాక్రిఫైస్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉండొచ్చు. లాస్ట్ టైం అంత రెడీగా లేరు, కానీ రాత్రి పవన్ కళ్యాణ్ సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ టైం ఈవెన్ వితౌట్ పవన్ కళ్యాణ్ బీజేపీ మేము గెలవగలమన్న ధైర్యం ఒకటి టీడీపీకి ఉంది, ఈ తరం ఉండకపోవచ్చు. కాబట్టి వీళ్ళు సాక్రిఫైస్ చేయొచ్చు, వాళ్ళు ఎక్కువ రావచ్చు. వచ్చిన తర్వాత కలిసి గనక గట్టిగా పని చేస్తే నేను అనుకోవటం 50-50. ఐ మీన్ మార్జిన్లో వీళ్ళు గెలుస్తారో వాళ్ళు గెలుస్తారు. బట్ ఒకటి మాత్రం నిజం, జనసేన బీజేపీ పక్కకు పోయి సపరేట్గా కనుక పోటీ చేస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ స్వీప్ చేసేస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. యాక్చువల్లీ 2029 విల్ బి సంథింగ్ లైక్ దట్. అపోజిషన్ కనుక వస్తే స్వీప్తో వస్తుంది, వీళ్ళు కనుక వస్తే పొటాపొటీనో జస్ట్ మార్జిన్లోనో గెలుస్తారు. ఎప్పుడైనా అంతే, ఎందుకంటే యాంటీ ఇంకంబెన్సీ అడ్వాంటేజ్ ఎప్పుడు అపోజిషన్కి ఉంటుంది, కాబట్టి స్వీప్ ఉంటుంది. యాంటీ ఇంకంబెన్సీ ఉండదు, ఇంకంబెన్సీ మీదనే వీళ్ళు రావాలి కాబట్టి వస్తే. బట్ ఇంకంబెన్సీ మీదనే జస్ట్ లైక్ దట్ వచ్చినా కానీ చాలా క్రెడిటబుల్. సో ఇప్పటి మనం ఇమ్మీడియట్గా ఏమీ చెప్పలేము. సో ఈ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ దేర్, బట్ డెఫినెట్లీ దెర్ ఈస్ లాట్ టు టేక్ ఫ్రమ్ దట్ సర్వే. గవర్నమెంట్ కనుక చూసుకోదలుచుకుంటే ఏరియాల మీద ప్రజా గవర్నమెంట్ మీద అసంతృప్తి ఉంది, అది ఎట్లా అడ్రస్ చేయాలి. ఈ మధ్యలో కొంత వీళ్ళు ఆంధ్ర వెంకటేశ్వరరావు గారు అని వీళ్ళు చాలా గట్టిగా ప్రజల్లోకి చాలా మెయిన్ ఇష్యూస్ ఉంటున్నారు, చాలా మెయిన్ ఇష్యూస్. ఒకటి 22 ఇళ్ళు దెబ్బతింటున్నారు, రెండోది మైనింగ్. ఏ ప్రభుత్వం వచ్చినా అట్లాగే ఉంది, వాళ్ళని ఇట్మెన్స్ అనే పాయింట్ను గట్టిగా తీసుకుపోతున్నారు. ఇది కూడా ప్రభుత్వాన్ని బాగా డ్యామేజ్ చేస్తుంది. ఇది చాలా డ్యామేజ్ చేయగలదు. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు జగన్ మీద పోరాడినటువంటి వాళ్ళు ఈరోజు మీలో కూడా అదే ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎత్తి చూపెడుతున్నారు, అది గట్టిగా చూపెడుతున్నారు. సో దిస్ విల్ ఆల్సో హ్యావ్ ఏ ట్రమెండస్ ఎఫెక్ట్ అగెన్స్ట్ దిస్ గవర్నమెంట్. చూడాలి. బట్ బ్రాడ్లీ ఈ ఐఐటిఎన్స్ సర్వే మీద నా అనాలిసిస్ అడిగితే ఇది. అది కాకుండా ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఆ ప్రీ ఫైనల్స్ అనుకుంటాం కదా, అట్లాగే ఇప్పుడు ఈవెన్ జగన్మోహన్ జనసేన వాళ్ళు కూడాను ఈ మధ్య చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లోనూ ఇదివరకులాగా మేము ఉండమని చెప్పి పవన్ వ్యాఖ్యానం చేయడం. సో మైట్ బి ఇక్కడ ఒక టెస్టింగ్ పాయింట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది. మనం అంటే ఈ సర్వేకి దీన్ని కూడా చూసుకుని ఏ విధంగా వీళ్ళు ముందరికి వెళ్తారనే దాని మీద కూడా చూస్తే ఐ థింక్ కరెక్ట్గా అనాలిసిస్ చేసుకుంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం తీసుకుని కూటమికి బాగానే ఉంటుంది, లేకపోతే దే హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.